నానాటికి కావలసిన మాయను మాకు లేఖను మా యొక్క పొడి వారిని మేము మనసినట్టు మా ఆకులను లేఖనచ్చు మాకు శోధనకు ప్రవేశింపనివ్వగా కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండి మా వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశ్రయించబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేస్తూ ఆశ్రయించబడిన వారు పరిశుద్ధ మరియ మా సర్వేశ్వరి మాత పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయములో ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును సదాకాలము గాక. మా మీద దయగా ఉండండి స్వామి. ఆమేన్. దయగా ఉండండి స్వామి. విశ్వాసులాత్మల సర్వేశ్వరుని కృప చేత సమాధానము స్తుతించును గాక. జపము. ఆరక్షకుడైన యేసువా, లోకరక్షణ కొరకు మీరు యూదుల వలన తిరస్కరింపబడను, ద్రోహియకు యోధాముల వలన శత్రువులకు చూపింపబడను. అనాసు, కైఫాసు, పిలాతు, హేరోదు వారిల ముందర అవమానంగా అప్పగింపబడను. అబద్ధ సాక్షుల వలన నేరము మోపబడను, కొరడాలతో కొట్టబడను, మీయబడను. మీ తలపై ముళ్ళ కిరీటము పెట్టి మీ వస్త్రములు తీసి మీ ముస్లిం మీద కొట్టి ఈటిచి పొడిచి తెరవబట్టును చిత్తగించుతులే. నేను మహాపాపిగా ఉండినను నేను ఇప్పుడు స్మరణ చేసిన మీ పవిత్ర మరణమును దేవరవారు చూచి నరక బాధలలో నుండి నన్ను కాపాడండి. మరియు మీ ప్రక్క స్లేవ మీద కొట్టబడి మనస్తాపపడిన దొంగవాణిని తీసుకుని పోయిన స్థలమునకు నన్ను తీసుకుని పోండి స్వామి. ఆమేన్. పరిశుద్ధ కోపగారి తలంపులు నెరవేరినట్లును ప్రపంచంలో శాంతి నెలకొన్నట్లును ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతో వర్ధిల్లినట్లును మనందరినీ కూడా దీవించమని శిలువనాథుని వేడుకుంటూ ప్రభు నేర్పిన పరలోక ప్రార్థన మరియు మంగళవార ప్రార్థన తిరిగి వేడుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పూజింపబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మాయను మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వగా కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండి మా వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశ్రయించబడిన వారు మీరే. ఈ గర్భఫలముకు చేస్తూ ఆశ్రయించబడిన వారు పరిశుద్ధ మరియ మా సర్వేశ్వరి మాత పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయములో ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును సదాకాలము మీకే స్తోత్రం కలుగును గాక. ప్రవేశిస్తున్నాడు. స్వాగతము దేవా, సుమా స్వాగతము ప్రభువా, స్వాగతము దేవా, నీ దివ్య సన్నిధిలో పూజలు చేయవేం చేసిన ఈ శుభవేళ. స్వాగతము దేవా,
దేవుని ప్రణాళికలు సంకల్పములు కలకాలము చెల్లును. తనను నమ్ముకున్న వారిని మరణము నుండి రక్షించును. కరువు కాలమున వారి అశువులను కాపాడును. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండును గాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య పూజ సమర్పించమని కోరువారు ఇమ్మంది వేడమిని రావు లక్ష్మీ దంపతులను దీవించి వారికి మంచి ఆయురారోగ్యములను స్వస్థతలను దయచేయమని, వారి తలంపుల ఉద్దేశాలు చేయి వ్యాపారంలో తోడు నుండి బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయాలని, మరణించిన ఇమ్మంది స్వామినాథం పాలరి గారి ఆత్మకు విశ్రాంతిని దయచేయాలని పూజలో ప్రార్థన చేద్దాం. డోకాల కిషోర్ గారు విజయదేవ దంపతులను దీవించి వారికి మంచి ఆయురారోగ్యములు స్వస్థతలను దయచేయమని, వారి తలంపులు ఉద్దేశములు నెరవేర్చాలని, బిడ్డలు శరత్ సంతోష్ ధీరజ్ కుమార్ వారికి మంచి జ్ఞానాన్ని చదువులో ఉత్తీర్ణతను దయచేయమని ప్రార్థన చేద్దాం. కాండ్రు రామారావు సుజాతమ్మ దంపతులను దీవించమని, వారికి మంచి ఆయురారోగ్యములను స్వస్థతలు దయచేయమని, కాండ్రు అరుణ్ సుధీరు పరమజ్యోతి వారి బిడ్డలను దీవించమని పూజలో ప్రార్థన చేద్దాం. రేమల్లి మీరమ్మ గారు ఆమెను దీవించమని, ఆమెకు మంచి ఆయురారోగ్యాలు దయచేయాలని, వారి తలంపులు ఉద్దేశాలు నెరవేర్చాలని, సతీష్ను సుసన్నాని మన్విత జస్వంత్ బాల అలాగే పీతల కిషోర్ బాబు సౌజన్య అయాన్ రాజు వీరందరినీ కూడా ఆశీర్వదించి దీవించాలని, ముఖ్యంగా అయాన్ రాజు అపసక బాబుకు మంచి ఆరోగ్యాన్ని దయచేయాలని ప్రార్థన చేద్దాం. మరణించిన రేమల్లి చక్రయ్య గారి ఆరోగ్యానికి విశ్రాంతిని దయచేయమని వేడుకుందాం. మాతాంగి ఆరేటమ్మకు మంచి ఆరోగ్యాన్ని దయచేయమని, ఆమె తలంపుల ఉద్దేశాలు నెరవేర్చాలని, మరణించిన మాతాంగి బాబురావు ఆత్మకు మాస్టర్ ఆత్మకు వేళమిని ఆత్మకు విశ్రాంతిని దయచేయమని, మాతాంగి మరి బాబు అమలరాణి వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేసి సంతాన వరాన్ని ప్రసాదించాలని పూజలు ప్రార్థన చేద్దాం. జీవి మాస్టర్ని విజయ్ కుమార్ రెడ్డి గారిని దీవించి వారికి మంచి ఆయుధాలు దయచేయాలని, వారిద్దరి కుమారులను దీవించి వారికి మంచి భవిష్యత్తుని దయచేయమని ఈ రోజులో ప్రార్థన చేద్దాం. టీచర్ గారి ఉద్యోగంలో రాకపోకలో దేవుడిలో ఆశీర్వదించాలని వేడుకుందాం. చిట్టూరి మురళీకృష్ణ ఆశాజ్యోతి దంపతులను దీవించి వారికి మంచి ఆయురారోగ్యాలు దయచేయాలని, వారికి సంతాన వరాన్ని ప్రసాదించమని పూజలో ప్రార్థన చేద్దాం. నలగపల్లి విజయ నిర్మలాకి మంచి ఆరోగ్యాన్ని దయచేయమని, ఈ పూట విజయ నిర్మలాకి చిన్న ఆపరేషన్ జరుగుతూ ఉంది. మరి ఆ ఆపరేషన్ మంచిగా జరిగి మంచి ఆరోగ్యంతో మన మధ్యకు రావాలని ప్రార్థన చేద్దాం. అలాగే వెలపల్లి దేవదాస్ గారిని దీవించి స్వస్థపరచమని, చదురుపాటి చిన్న వెంకటేశ్వరరావు దుర్గమ్మ దంపతులను దీవించి వారికి ఆయురారోగ్యాలు దయచేయాలని, చదురుపాటి మంగారావు మరియమ్మ దంపతులను దీవించమని, వారి బిడ్డలకు గుణదీపు మమత మాధురి ఈ బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని జ్ఞానాన్ని ఎదుగుదలను బంగారు భవిష్యత్తుని దయచేయమని పూజలో ప్రార్థన చేద్దాం. రెడ్డి మాస్టర్ని ఇంజనీర్ టీచర్ గారిని దీవించి వారి బిడ్డలను ఆశీర్వదించి వారి తలంపుల ఉద్దేశాన్ని నెరవేర్చాలని ఈ పూజలో ప్రార్థన చేద్దాం. గొంతు పులుగు రాజేష్ మాస్టారు నీరజ అన్నపూర్ణ టీచర్ గారిని దీవించి వారి జీవితంలో దేవుడు చేసిన మేలన్నిటి గాను కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తూ వారికి దేవుడు మంచి ఆయురారోగ్యాలు దయచేయాలని, వారి బిడ్డలు సులేఖ
యాజికాకి మంచి జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థన చేద్దాం. జంగం ప్రకాష్ మాస్టారు, సంతోష్ కుమారి దంపతులను దీవించి వారికి ఆయురారోగ్యాలు దయచేయాలని, వారి బిడ్డలు హేమ, మనోజ్ఞ, జోసఫ్ ఫ్యామిలీలు, బాల సురేంద్ర వీరికి మంచి ఆరోగ్యాన్ని జ్ఞానాన్ని పొందాల్సిన దయచేయమని ప్రార్థన చేద్దాం. పొలుగుమాటి జోజమ్మను దీవించి ఆమె కుమారుడు యేసుబాబును ఆశీర్వదించాలని, వారి తలంపులు ఉద్దేశం నెరవేర్చాలని, జోజమ్మ కుటుంబాన్ని వారి బిడ్డలను దీవించాలని ప్రార్థించుకున్నారు. వారి కోసం ప్రార్థన చేద్దాం. పల్లపాటి సుందరరావు గారిని, మాధవి దంపతులను దీవించి వారికి మంచి ఆయురారోగ్యాలు దయచాలని, వారి కుమారుడు బాలాజీని దీవించమని పూజలో ప్రార్థించుకున్నారు. మరణించిన ఏగి మేనక ఆమె ఆత్మకని విశ్రాంతిని దయచేయాలని ప్రార్థన చేద్దాం. తాళ్ళూరి శ్రీనివాసరావు వెరికోస్తో వ్యాధితో బాధపడుతున్నారు. స్వస్థతను చేకూర్చాలని, తాళ్ళూరి శ్రీకరు కౌన్సిలింగ్ ఉన్నాడు. మరి అతనికి మంచి జ్ఞానాన్ని, ఉత్తీర్ణతను, మంచి ఉద్యోగ అవకాశాన్ని దయచేయమని ప్రార్థన చేద్దాం. గోకులమూడి జోసఫ్ తంబికి మంచి ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేద్దాం. మెండు అప్పమ్మ, భాగ్యరాజు, ముని, గోని కాంతు, జయ, జిసి వీరందరినీ దీవించి వారికి మంచి ఆరోగ్యాలు, వారి ఉద్దేశం నెరవేర్చాలని ప్రార్థన చేద్దాం. చిగురుపాటి ప్రసాద్, మేరీ, జ్యోతి కుమారు, దిలీప్ కుమారు, జ్యోతి కుమార్కు జాబ్ కొరకు, ఉద్యోగం కొరకు ప్రార్థించుతున్నారు. మరి ప్రసాద్ గారు, మేరీ గారిని దీవించి వారి బిడ్డలకు మంచి భవిష్యత్తుని దయచేయమని పూజలో ప్రార్థన చేద్దాం. కాకర్ల మోజస్కి మంచి ఆరోగ్యాన్ని దయచేయమని, స్వస్థత చేకూర్చాలని పూజలో ప్రార్థన చేద్దాం. పిల్లెం మరియమ్మ, ఆమెకు మంచి ఆరోగ్యాన్ని దయచేసి ఆమె ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చాలని, ఆమె బిడ్డలు ఫాదర్ పిల్లెం జోసఫ్ తండ్రి గారిని దీవించి ఆయన చేసే గురుతర బాధ్యతల్లో దేవుడి తోడుగా ఉండాలని, జయరాజు, మీనా దంపతులను దీవించమని, అమలాకి మంచి ఆరోగ్యం, మంచి భవిష్యత్తుని దయచేయమని ఈ పూజలో ప్రార్థన చేద్దాం. కోలిమెట్ల మల్లి, పుష్పం, చింతయ్య వారి కుటుంబాన్ని దీవించి వారికి మంచి ఆరోగ్యాలు దయచేయాలని ఈ పూజలో ప్రార్థన చేద్దాం. స్వర్ణ జాన్ కుమారు చనిపోయిన రోజు ఆయన ఆత్మకు విశ్రాంతిని దయచేయమని ఈ పూజలో ప్రార్థించుకున్నారు. స్వర్ణ వసంత ఆమె కుటుంబాన్ని దీవించాలని ఈ పూజలో ప్రార్థన చేద్దాం. ఈ ఉద్దేశాలన్నింటి కొరకు, అందరి కొరకు, ఈ ఉద్దేశాల కొరకు, ఈ పూజను సమర్పించిన కోరుకున్న అందరి కొరకు ఈ పూజలో ప్రార్థన చేద్దాం. ఒక నిమిషం మౌనంగా ఉండి చేతులు జోడించి ఈ పవిత్రమైన పూజలో ప్రార్థన అర్హులు ఉన్నట్లు మన పాపంలో సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవనకు చేర్చునగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా భూలోక ప్రజలకు ఎల్లవేళలా
ప్రార్థించుదము. సర్వశక్తి గలవా నిత్య సర్వేశ్వర, నీ ప్రియతమ కుమారుని పరమ పవిత్ర దివ్య హృదయమునందు మేము ఆనందించుచున్నాము. అతడు తన అపారమైన ప్రేమ వలన మాకు అనుగ్రహించు మితము లేని కృపావరములను స్మరించుకుంటున్నాము. నిజమైన ప్రేమకు కేంద్ర స్థానమైన ఆ దివ్య హృదయము నుండి పొంగి పొరలి ప్రవహించడం అనుగ్రహములకు మేము పాత్రలమగినట్లు కరుణింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. స్థిరమైంది ఆంజనేయులు ఆయన కుటుంబాలకు ప్రార్థన చేయమన్నారు. ఆంజనేయులు గారికి అలాగే సుగుణం గారికి మంచి ఆరోగ్యాన్ని స్వస్థతను దేవుడు చేకూర్చాలని ప్రార్థన చేద్దాం. అలాగే పి భూలక్ష్మిని దీవించి జ్వరంతో బాధపడుతున్న ఆమెకు మంచి ఆరోగ్యాన్ని తెచ్చారని, అలాగే బాలకు కూడా టైఫాయిడ్ జ్వరంతో బాధపడుతున్నాను బాలు అని అందరికీ స్వస్థతను చేకూర్చాలని, శరీరాన్ని దీవించాలని ప్రారంభించారు. మొదటి పట్టణము. హృదయంలోని ఆలోచనలను ఆయన కఠినంగా మరల్చును. పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 1 నుంచి 5 వచనములు. పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 1 నుంచి 5 వచనములు.
సర్వేశ్వరునికి వందనము. ప్రతిధ్వనిద్దాం. అందరూ నీతిమంతుల రక్షణము, నీతిమంతుల రక్షణము ప్రభువు నుండి వచ్చును, ప్రభువు నుండి వచ్చును. నీవు ప్రభువు నమ్మి మంచిని చేయుము, అతని దేశమున వసించుచు సురక్షితముగా జీవించుము. ప్రభువు నక్కని ఆనందప్రదిగా పాడుము, అప్పుడు నీ కోరికలు తీర్చుము. అందరూ నీతిమంతుల రక్షణము, నీతిమంతుల రక్షణము ప్రభువు నుండి వచ్చును, ప్రభువు నుండి వచ్చును. ప్రభువు మీదనే భారం వేయుము, నీవు అతనిని నమ్మినచో అతడు నీ కార్యములు నెరవేర్చును. అతడు నీ మంచితనమును వెలుగువలే ప్రకాశింపచేయును, నీ ధర్మవంతనము మధ్యాహ్నము సూర్యుని వలె భాసింపచేయును. అందరూ నీతిమంతుల రక్షణము, నీతిమంతుల రక్షణము ప్రభువు నుండి వచ్చును, ప్రభువు నుండి వచ్చును. నీవు చెడ్డని వైదొలగి మంచిని చేయుము, అప్పుడు శాశ్వతంగా జీవించుము. ప్రభువు నీతిని మెచ్చుకొనును, అతడు తన భక్తులను చేయి విడువక సదా కాపాడును. దుష్టుల బిడ్డలు మాత్రము దేశం నుండి బహిష్కృతులగుదురు. ప్రభువు నీతిమంతులను రక్షించును, ఆపత్కాలంలో వారిని ఆదరించును. అందరూ నీతిమంతుల రక్షణను, నీతిమంతుల రక్షణను ప్రభువు నుండి వచ్చును, ప్రభువు నుండి వచ్చును. నీతిమంతులు ప్రభువును ఆశ్రయించును కనుక వారికి సాయం చేసి వారిని కాపాడును. దుష్టుల వారి నుండి వారిని సంరక్షించును. అందరూ నీతిమంతుల రక్షణను, నీతిమంతుల రక్షణను ప్రభువు నుండి వచ్చును, ప్రభువు నుండి వచ్చును. ప్రభుని నమ్మి మంచిని చేయుము, ప్రభుని మీదనే భారము వేయుము. ప్రభుని నమ్మి మంచిని చేయుము, ప్రభుని మీదనే భారము వేయుము. అతని దేశమున నివసించుచు సురక్షితముగా జీవించుము. ప్రభుని నమ్మినచో నీ కార్యములు నెరవేరును. అతని దేశమున నివసించుచు సురక్షితముగా జీవించుము. ప్రభుని నమ్మినచో నీ కార్యములు నెరవేరును. ప్రభుని నమ్మి మంచిని చేయుము, ప్రభుని మీదనే భారము వేయుము. నీ మంచితనమును వెలుగువలె ప్రకాశింపచేయును, నీ ధర్మవర్తనము సూర్యుని వలె భాసిల్లచేయును. నీ మంచితనమును వెలుగువలె ప్రకాశింపచేయును, నీ ధర్మవర్తనము సూర్యుని వలె భాసిల్లచేయును. దేవుని ముందట ఓపికతో నిలిచియుండుము, ఆయన అనుగ్రహముకై వేచియుండుము. దేవుని ముందట ఓపికతో నిలిచియుండుము, ఆయన అనుగ్రహముకై వేచియుండుము. ప్రభుని నమ్మి మంచిని చేయుము, ప్రభుని మీదనే భారము వేయుము. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందరుగాక. ఆత్మతో ఉందరుగాక. పునీత లూకా గారు రాసిన సువార్తలోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 5వ అధ్యాయము 33వ వచనం నుండి 39వ వచనం వరకు. లూకా సువార్త 5వ అధ్యాయము 33 నుండి 39 వరకు వచనము. యోహాను శిష్యులు తరచుగా ఉపవాసములు ప్రార్థనలు చేసెదరు, అటులనే పరిసయ్యుల శిష్యులు చేయుదురు. కానీ మీ శిష్యులు మాత్రము తిని త్రాగుచున్నారేలా అని కొందరు యేసును ప్రశ్నించేది. అందుకు యేసు, పెండ్లి కుమారుడు ఉన్నంత వరకు విందునకు వెళ్ళిన వారు ఉపవాసం
పెండ్లి కుమారుడు తమ వెంట ఉన్నంత వరకు ఆ ఇంటి వారి చేత ఉపవాసం చేయబడగలరా? పెండ్లి కుమారుడు వారిని ఎడబాయి కాలం వచ్చును, అప్పుడు వారు ఉపవాసం చేయగలరు అని వారితో పలికారు. యేసు వారికి ఇంకను ఈ ఉపమానమును చెప్పాను. రాతగుడ్డకు మాసిక వేయుటకు క్రొత్త గుడ్డను ఎవరు చింపుదురు? అట్లా చేసిన ఎడల క్రొత్త గుడ్డ చినిగిపోతే కాక అది పాతగుడ్డకు అతుకు కొనదు. అట్లే క్రొత్త ద్రాక్షారసమును పాత తిత్తులలో ఎవరునూ పోయరు. అట్లా పోసిన ఎడల ఆ ప్రాత తిత్తులు మిగులును, ఆ రసము నేలపాలగును, తిత్తులు నశించిపోవును. కనుక క్రొత్త ద్రాక్షారసమును క్రొత్త తిత్తులలోనే ఉంచవలెను. ప్రాత రసమునకు అలవడిన వాడు క్రొత్త రసమును త్రాగుటకు ఇష్టపడడు, అతడు ప్రాతరసమే మేలు అనను. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తు ఆమెకు స్తుతి కలుగును గాక. ప్రాతరసానికి ఇష్టపడిన వాడు కొత్త రసం తాగుటకు ఇష్టపడడు. ప్రాతరసమునకు అలవడిన వాడు కొత్త రసమును త్రాగుటకు ఇష్టపడడు, అతడు ప్రాతరసమే లేదు అను. ఏంటి ఇక్కడ పాత కొత్త? ప్రాతరసము కొత్త రసం ఏంటి? ప్రాతరసం అనేది పాపపు జీవితం. అయితే ఈ పరిచయం అంటున్నారు కదా, ధర్మశాస్త్రాన్ని పాటించడం లేదు అని చెప్పి పోయిన వారం కూడా మనం చేతులు కడుక్కోకుండానే భోజనం చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు. కాబట్టి ఈ పరిచయులు ధర్మశాస్త్ర బోధకులు ఎంతవరకు పాపమును ధర్మశాస్త్రాన్ని పాటించాలనుకుంటున్నారు కానీ వాళ్ళు పాటించడం లేదు, వాళ్ళకి అనుకూలంగా దాన్ని మలుస్తున్నారు. అందుకని కొనుగొంటున్నాడు కొత్త రసము. ఇక్కడ కొత్త రసం అంటే క్రీస్తు ప్రభు. ఆయన వచ్చి సమస్తాన్ని చక్కబరిచారు. ఒక నూతన బోధ. పెళ్లి కుమారుడు ఉన్నంత వరకు పెళ్లికి వచ్చిన వారు ఉపవాసం ఉంటారు. కాబట్టి క్రీస్తు ప్రభువు మనతో ఉన్నంత వరకు ఉపవాసం ఉండనవసరం లేదు. అలాగే ఈరోజు మనందరం కూడా పౌలు గారు చెప్తున్నట్లుగా బాధ్యత అప్పగింపబడిన వాడు విశ్వాసపాత్రుడుగా ఉండాలి అని. ఆ బాధ్యతను ఎలా చేయాలి? మనసాక్షి ప్రకారం చేయాలి. మనసాక్షి ప్రకారం మన బాధ్యతను నిర్వహించాలి. ఇక్కడ మనసాక్షి ఎప్పుడు కూడా మంచిని చేయమని కోరుతుంది. మన మనసాక్షి ఎప్పుడు కూడా గర్జిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనం తప్పు చేస్తూ ఉంటామో, తప్పుగా ప్రవర్తిస్తూ ఉంటామో, ఆ మనసాక్షి మనల్ని గర్జిస్తూ ఉంటుంది. మనసాక్షిని అనుసరించి మనము దేవుని బాధ్యతలను నిర్వహించాలి, మంచిని చేయాలి. సువార్తలో పట్టికెత్తల్లో మనం ఉన్నాం. ప్రభుని నమ్మి మంచిని చేయాలి. అప్పుడు నీ మంచితనాన్ని ఆయన అది సూర్యుని వెలుగు వలె ప్రకాశింపజేస్తాడు. నీ ధర్మభక్తులను వెలుగు వలె ఆశీర్వదించును. కాబట్టి మంచిని చేసే వాళ్ళను దేవుడు ఎప్పుడు కూడా మెచ్చుకుంటాడు. అందుకే పౌలు గారు అంటున్నారు, దేవుని పొగడతను పొందును. ప్రతి వ్యక్తియు దేవుని పొగడతను పొందును. ఇప్పుడు మనం దేవుని పొగడత పొందగలం. ఆత్మ సంబంధులుగా జీవించి మనసాక్షి ప్రకారం మనం నడుచుకున్నప్పుడు, దేవుని ఎదుట విశ్వాసపాత్రులుగా మన బాధ్యతలను నిర్వర్తించినప్పుడు, దేవుని సేవ చేసినప్పుడు, అప్పుడు దేవుడు మనలను కోరుకుంటాడు. అంతేగాని మన గొప్పలు మనం చెప్పుకోవడం కాదు. నేను గొప్ప అనుకోవడం కాదు. ఇక్కడ
అది లౌకికులుగా ఆలోచించేవాడు చేసే పనులు, లౌకికంగా ఆలోచించేవాడు చేసే పనులు. కానీ ఆధ్యాత్మికంగా దైవానుభూతి పొందిన వాళ్ళు ఎప్పుడు కూడా తమను తాము తగ్గించుకునే ఉంటారు. కాబట్టి మనసాక్షి ప్రకారం ఆధ్యాత్మికంగా జీవించి మంచిని చేసినప్పుడు దేవుడు నిన్ను పొగుడుతాడు. మనం పొగుడుతూ అవసరం లేదు, దేవుడు మనల్ని పొగుడుతాడు. ప్రతి వ్యక్తిని దేవుడు పొగడతను పొగుడుతాడు. కాబట్టి మనందరం కూడా దేవుని ఎదుట మంచిని చేద్దాం, దేవుని ఎదుట మంచిని చేద్దాం. ప్రభుని నమ్మి మంచిని చేయాలి. అప్పుడు ఆయన నీ కార్యములన్నీ కూడా నెరవేరుస్తాడు, నీ కోరికలన్నీ కూడా నెరవేరుస్తాడు, నీ మంచితనం వెలుగువలే ప్రకాశిస్తుంది. కాబట్టి అటువంటి మంచి జీవితాన్ని దేవుడు మనందరూ కూడా దయచేయాలని ఆ సిలువను ఆలోచనగా ప్రార్థన చేస్తున్నాను.
ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా ప్రభువు ఎనలేని ప్రేమతో శిలువపై మరణించి మా నిమిత్తము బలియాయును. ఈటచే పొడవబడిన అతని ప్రక్క నుండి రక్తము, నీరు స్రవించెను. ఇవి అతడు తన శ్రీ సభకు బహుకరించిన దివ్య సంస్కారపు సూచకములు. ఈ కారణం వలన తెరచిన రక్షకుని దివ్య హృదయం వద్దకు అందరూ ఆకర్షితులవుతున్నారు. ఈ రక్షణ పోగొట్ట నుండి అత్యధిక రక్షణ ఫలములను ప్రమోదముతో పొందగలుగుతున్నారు. కావున మేము సకల పునీతులతోనూ దూతలతోనూ ఏకమై నిరతము నీ ప్రస్తుతి చేయుట, నీ వైభవమును నిరతము ప్రకటించుట ఎట్లనగా దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమున భూలోకమున మీ మహిమతో నిండినవి. మహోన్నతమున హోసన్నా, ప్రభువు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసన్నా. కావున పితా, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏదైనా నీ దివ్య కుమారులను మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తం వరకు మీ నామమునకు నిర్మలమైన వారి నర్పించుటకై నిరతము ప్రజలను పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలని సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ ప్రతిమాలు కొలుచున్నాము. ఈ విధమైన మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చన నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకుని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకు ఇచ్చాడు. మీరందరూ దీనిని తీసుకుని ఉంచుకోము. ఏదైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఉన్న సర్వేశ్వర ఆ విధముగానే భోజనానంతరము పాత్రను అందుకుని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకు ఇచ్చి ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుము. ఏదైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై తారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. నా పాపములకు గాను శిలువ మీద కొట్టబడిన యేసు రక్తమా, మీకే ఆరాధన, మీకే ఇది విశ్వాస రహస్యము. యేసు మరణముందెను, యేసు తిరిగి లేచెను, యేసు మహిమతో మరల వేంచేయును. యేసు మరణముందెను, యేసు తిరిగి లేచెను, యేసు మహిమతో మరల వేంచేయును. యేసు మహిమతో మరల వేంచేయును. కనుక తండ్రి, నీ దివ్య కుమారుని రక్షణాయుతమైన శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షలోకమును స్మరించుచు అతడు మరలా వేంచేయనని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకలను ప్రీతితో వీక్షింప ప్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్మల్ని నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరించుము. మేము అతని
శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగినట్లుగా దయచేస్తున్నాము. ప్రభువే మమ్మల్ని నీకు నిత్యాత్మలుగా రూపొందించుగాక. నీవెన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె నిగ్రహవరుడైన పునీత యోసేపు గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మల్ని మోక్ష భాగ్యములకు వారసులను చేయము. ఏదైనా నీ విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మల్నితో సత్యపరిచి ఇవ్వని లోకమంతటికి శాంతిని, శ్రేయస్సును, ఆరోగ్యమును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకంలో యాత్ర చేయని శ్రీసభను నీ సేవకులను మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసములను, ప్రేమయులను నిలబెట్టుము. నీ చిత్త ప్రకారము నీ సముఖంలో చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలోచించుము. దైవుల తండ్రి, నలుదశలా చదివిన నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకున్నాము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ ప్రేమైకి లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకున్నాము. మేము నచ్చిన చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందం పొందుకున్నాక మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనం చేస్తున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకములకు దయచేస్తున్నాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గలవైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుడు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. అందరూ లేచి నిలబడి మన రక్షకుడు నేర్పించిన పరమోపదేశం అనుసరించి ప్రార్థించాల్సిందము. ప్రభా, నీ కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని, ఆరోగ్యమును ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుకుంటాము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. నీ శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండను కాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించే ప్రభు. ఈ పెళ్లి కుమారుడే మనందరినీ కూడా పిలుపుతూ
ఈ ప్రభునితో ఉంటూ వారు ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటారు. ఈ ప్రభు నిమిత్తకు పిలువబడిన వారు నీళ్ళు మీరు నా ఇంట్లో ప్రవేశించని పాత్రను కాదు. మీరు ఒక మాట పలికిన ఆత్మ